హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుత్తొంకాయ మంచి టేస్టీగా రావాలంటే ముందుగా కొన్ని వేరుశనగ గింజలు, కొన్ని నువ్వులు ఈ విధంగా పాన్ పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాము. వేరుశనగ గింజలు ఎక్కువ వేసుకోకండి, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నేను లాస్ట్ సాటర్డే అప్లైగుంటకి వెళ్తే అక్కడ రోడ్ సైడ్ అమ్ముతా అన్నారు వంకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నింది. అక్కడ నుండి తెచ్చుకున్నాను. మసాలా కోసము పుదీనా, కొత్తిమీర, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా ఇందులోనే వేసి మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఉప్పు నీటిలో నానబెట్టుకోండి. కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయలు, టేస్ట్గా కూడా ఉంటుంది. మనము క్యాటరింగ్లో ఎప్పుడైనా మ్యారేజ్ ఫంక్షన్స్లో తిన్నట్టు ఉంటుంది టేస్ట్. వేయించుకున్న నువ్వులు, పల్లీలు పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక పాన్ పెట్టుకుని ఆయిల్, కరివేపాకు వేసుకుందాం. వంకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి. స్టఫ్ చేసేసుకొని పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం. అయితే మనం మసాలాలోనే ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ యాడ్ చేసుకోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే అక్కడే యాడ్ చేసేసాను. పసుపు మాత్రమే ఇక్కడ వేస్తున్నాను, ఉప్పు అయితే అప్పుడనే యాడ్ చేసేసాను. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా మనకి ఫ్లోట్ అయ్యే వరకు మిగిలిన మసాలా అంతా కూడా వేసి వేయించేసుకోవాలి. గుత్తొంకాయ రైస్లోకి, సంగట్లోకి, చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు నా స్టైల్లో చేసి చూడండి, మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి ఉడికినప్పుడు మనం పల్లీలు, నువ్వులు వేయించి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిసేపు తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులోకి యాడ్ చేసుకుందాం. తర్వాత మీకు కావాల్సిన వాటర్ పోసి ఉడికించుకొని పక్కకు దించేసుకోవడమే. అయితే వాటర్ మీరు ఎన్ని వేసుకున్నా కూడా బాగా కట్టిపడే వరకు, వంకాయ అంతా బాగా ఉడికేంత వరకు, నీళ్ళు ఇమిరిపోయే వరకు మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మనకి టెక్స్చర్ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందని. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే. రైస్లోకి ఈ విధంగా ట్రై చేసి ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.